కొత్తపల్లి సొసైటీ 3 మేనే కమిటీ అధ్యక్షులుగా నరహరశెట్టి రాంబాబు ప్రమాణ స్వీకారం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం టి కొత్తపల్లి గ్రామంలో కూటమిలో భాగంగా జనసేన పార్టీ సభ్యులు నరహరిశెట్టి రాంబాబు అంగరంగ వైభవంగా అలాగే డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమ మహోత్సవానికి వివిధ ప్రాంతాల సొసైటీ డైరెక్టర్, సర్పంచులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీటింగ్ ప్రాంగణంలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. కాదండి ఒక్కసారి అలా పెట్టుకుంటాను ఫోటో తీయమ్మా. ఇలా చూడండి, మేనేజర్ ఇలా చూడండి. ఆరోగ్య ఐశ్వర్య తీరా ఈసారి వెనక కొంచెం నీకు కెమెరా అంత దూరమైన కవర్ అవుతుంది. చెప్పండి, కొత్త వెళ్ళండి. వచ్చండి, వచ్చండి. ఉన్నాయండి. చూడండి మేడం, ఇలా చూడండి సార్, ఎరకాలన్నా చూడండి. మీద ఉన్న మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సోదరి శ్రీ ఓగిరి భాగ్యశ్రీ గారికి, అలాగే మండల అధ్యక్షులు అయినటువంటి పురుషోత్తం గారికి, దోడల స్వామి గారికి, బాలప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న నాయకులకి, వేదిక మీద ఉన్న ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సొసైటీ అధ్యక్షుల పదవి అనేది చాలా కీలకమైన పదవి అండి మండలానికి. ఎందుకంటే ప్రభుత్వానికి మరి వ్యవసాయస్తులకు మధ్యగా వారధిగా ఉండే పదవి అది. మరి ఆ వారధి చాలా బలంగా ఉండాలి. అదేవిధంగా మరి జనసేన పార్టీ ఎంత నిజాయితీగా ఉంటుందో, ఎంత కళ్యాణ్ గారు రైతుల కోసం ఆయన ఎంతో బాగా చెప్తూ ఉంటారో, అదేవిధంగా మరి రాంబాబు గారు 3 మెయిన్ కమిటీ కూడా నిజాయితీగా పార్టీలకు అతీతంగా కూడా రైతులకు లబ్ధి చెందే సబ్సిడీలన్నీ కూడా సకాలంలో అందించి
ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఈ ఏళ అంటే లక్షవారం 14వ తారీఖుని 12:53 ప్రమాణ స్వీకారం చేశాను. కానీ మా జనసేన పార్టీలోని అందరూ కట్టబడిన వాళ్ళకి ఎప్పుడైనా సరే గుర్తింపు ఉంటుందని నిరూపించిన పార్టీగా నన్ను ఒక సామాన్యులు కార్యకర్తగా నన్ను గుర్తించి ఇవాళ మంచి నాకు ఒక సొసైటీ అధ్యక్షుల పదవి వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే ఈ పార్టీకి ఎప్పుడు అలాగే సేవ చేస్తూ నా దగ్గర తీసుకెళ్తూ ఈ రైతులకి అందరికీ కూడా ఎరువులు పురుగు మందులు అన్నీ కూడా సకాలంలో అందరికీ ఇప్పించు రేట్లు సరైన రేట్లకు ఇప్పించు ధాన్యం కొనుగోలు కాదు అన్నింటికి మేము తోడుపడుతూ ప్రతి రైతుకి నేను తోడుపడతానని నేను హామీ ఇస్తున్నాను. కానీ మా రైతులందరూ కూడా ఈ వ్యవసాయాలన్నీ శుభ్రంగా పంట పొలాలన్నీ మునిగిపోయి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అకాల వర్షాలు కురిసేసి ఆ వర్షాలకి వ్యవసాయాలన్నీ పాడై మునిగిపోయి శుభ్రంగానే చేత ఈ రైతులకి సరైన న్యాయం చేయాలని పై అధికారులకి తీసుకెళ్ళి న్యాయం చేకూర్చాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. అలాగే మా ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు అయిన డాక్టర్ పుష్పబాబు గారికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతూ ఆయనకి ఎంతో రుణపడి ఉంటానని, అలాగే నా తోటి మన సభ్యులందరికీ కూడా ఎంతో గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. అంటే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తీసుకుంటూ సెలవు.